ఒక రోజు నేను ఉద్యమంలో వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి మంత్రి చందులాల్ గారు నేను ఇతర మిత్రులు వెళ్లి వస్తా ఉంటే ఒక లంబాడి తండా కాలిపోయింది. ఎట్లాగ పోతా ఉన్నాం కదా పరామర్శ చేద్దామని అక్కడ పోయినాం. ఒక వ్యక్తి ఒకటే ఏడుస్తా ఉన్నాడు. ఆయన పేరు కీమా నాయక్, భానోత్ కీమా నాయక్. ఏమైందా అని నేను అడిగితే శ్రీరామనవ తర్వాత పెళ్లి చేద్దామని 50,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టినా ఆయనతో ఇల్లు కాలిపోయింది, ఆ డబ్బులు కాలిపోయినాయి. నేను కూడా ఇక పెట్రోల్ పోసి కాలబెట్టుకుంటాను ఏడుస్తా ఉన్నాడు. హృదయ విదారకమైన దృశ్యం. మేము కూడా బాధపడ్డాం, కళ్ళల్లో నీళ్లు తీసుకున్నాం. అతన్ని నేనే కౌగిలించుకొని దగ్గర తీసుకొని ధైర్యం చెప్పి నీ బిడ్డ పెళ్లే కదా నేను చేస్తా, నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, నేను కూడా పెళ్లికి వస్తా అని చెప్పి ఆ రోజు ఆయనకు నేను 1,00,000 రూపాయలు పంపించి పెళ్లి కూడా నేను పోయి రావడం జరిగింది. ములుగు ప్రాంతంలో ఈ విషయం ప్రజలకు తెలుసు. నేను సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది దళిత అమ్మాయిలు, పేద అమ్మాయిల పెళ్లిళ్లు చందాలు వసూలు చేసి చేయించడం జరిగింది. అటువంటి పేదల ఆర్తి దుఃఖం, ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనుకునేటువంటి ఆ బాధల్లోంచి పుట్టిన ఆలోచననే ఇవాళ మనం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి. ఒక రోజు నేను ఉద్యమంలో వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి మంత్రి